వరంగల్ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అంటే కరకడి ఎట్లా చెప్పగలుగుతున్నారు? పార్టీలకే వెళ్ళిపోయిండు కాబట్టి పైసలు తీసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఆ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎత్తారు. కడియం శ్రీహరి కావ్యకి వేయరు. అదే పరిచయం లేదంటున్నారు కదా ఎవరు సుధీర్ బాబు ఉంటాడు పరిచయం. ఆయన ఇదివరకు ఇది చేసే కదా ఆయన ఇదివరకు చైర్మన్ చేసిండు, జడ్పీ చైర్మన్ చేసిండు. తెలుసా అంటే నీకు తెలుసా? నేను రెండు ముచ్చట్లు మాట్లాడి కాడికి వస్తాను. వాళ్ళకి ఇంట్లోకే పోయింది కాబట్టి అది ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇప్పటి వరకు ఏది అమలు కాలే, ఒక్క బస్సు తప్ప ఏం లేదు. ఒక కొన్ని ఇళ్ళకేమో కరెంటు వచ్చింది, ఫ్రీ కరెంట్ వచ్చింది, కొన్ని ఇళ్ళకి రాలే, కొన్ని వచ్చినాయి. అదే ఏదో అమలు కాలేదంటారు. అమలు కాలే. అసలు కడియం శ్రీహరి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇళ్ళకే ఈ బొమ్మడు మా బిడ్డ కోసం పోయిండట, బిడ్డ కోసం పోయింది నేను చెప్తాను. మరి ఇక్కడ ప్రజలు మోసం చేసినట్టే మరి అట్లా అంటే అందుకనే రాజీనామా చేయమన్నాం కదా, చేయలే కదా, చెత్తలేడు కదా. రాజీనామా చేసి మళ్ళీ గెలువమన్నాం. మేము తిప్పలపడి గెలిపించినాం, ఆయన కూడా గెలిపిస్తే వాళ్ళకి వెళ్ళిపోయిండు. మోసం అంత మోసం చేయలేదు. కడియం శ్రీహరి గెలిపించి మోసం చేస్తారా? పల్లాగారి వాక్యంతో పల్లా మాటతోటి మేము వెనకాడికి వేయలేదు. పల్లాగారి మాటతోటే మేము కడియం శ్రీహరిని గెలిపించినాం, బీఆర్ఎస్ గెలిపించినాం. పల్లాసారి కాళ్ళు నొప్పి ఇలా పల్లాసారి సంఘంలో బట్టలు ఇస్తా అంటాడు. చూపిద్దాం బట్టలు, కడియం శ్రీహరి చూపిద్దాం. సరే మొత్తానికి ఇప్పిస్తా అన్నాడు. 2000 ఇప్పటికి వడ్లు 100 టన్నులు బయటకే ప్రైవేట్ వ్యాపారాలు పోతున్నాయి. మన గవర్నమెంట్ ఎందుకు కొంటలేదు? ఇవన్నీ మొత్తం స్టాక్ ఉండేది ఇక్కడ దాకా, ఇంత బండి పోరాదు మా ఊళ్ళో. అన్ని ప్రైవేట్ వ్యాపారాలకు వెళ్ళిపోతున్నాయి. మన ప్రభుత్వం మీద ఆశ లేకనే కదా బయటకు అమ్ముకునేది. ఈ బోనస్ లేదు, ఎప్పుడు ఇస్తావో ఎప్పుడు డబ్బులు ఇస్తావో అనేది నమ్మకం లేక బయటకు వారం రోజుల కింద పోతాను రైతుకు అది వరకు ఎప్పుడు పడ్డాయి? 2 నెలలకు నాకు పైసలు పడలే. నేను ఇచ్చిన నేను 5 2 నెలలక కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ రెండింటికేస్తారండి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కోట ఇప్పుడే చెప్తారండి. ఇప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఇందిరక్క పొట్ట మీద కొట్టిర్రు. ఇందిరక్క గెలిపిద్దామని ఆలోచన ఉండే మాకు. యువకనే గ్రాడ్యుయేట్స్ నేను కూడా ఇందిరక్క నిలబడి మనం కాంగ్రెస్ దమ్ము లేదా? ఎందుకు ఇండిపెండెంట్ సచ్చినోని సలాం చేయకు, బతుకున్నోని కోసం చేయి. మేము చెప్పేది ఆయన ఒక డాక్టరు ఏదో మేము కాదంటలేము. ఆయన ఈసారి ఓడిపోవడం ఖచ్చితంగా, ఓడిపోకపోతే ఏమన్నావు రెడ్డి గారు అని మీరు నా నంబర్ ఇస్తే రాసుకోండి. ఖచ్చితంగా ఓడిపోతారంట. ఎప్పుడు 50,000 మెజారిటీతో గెలుస్తున్నాడు. ఒక్కవేళ వెళ్ళిపోతారా ఊళ్ళకి వెళ్ళి? మీరు 1,00,000 రాకపోతే నువ్వు వెళ్ళిపోతావా? నేను వెళ్ళిపోతా, పక్క ఊళ్ళకి వెళ్ళిపోతాను. ఉంటానండి ఊరితో నాకేం పని. కాంగ్రెస్ ఎందుకు మోసం చేసి మాకు మెజార్టీ ఇస్తారా? మీకు చూద్దాం, ఎన్నికల్లో తెలుస్తుంది కదా ఎవరు ఊర్లోకి వెళ్ళిపోతారు, ఎవరు. థ్యాంక్ యూ. మీ పేరేం పేరు? రాజు. ఎక్కడి నుంచి? సోడాసిపల్లి. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ ఏడికి 4 నెలలు అవుతుంది, ఏమున్నది ఏం లేదు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 5 ఎకరాల లోపు సుధా కంప్లీట్ కాలే, అంతా డల్లే. కేసీఆర్ ఉన్నప్పుడన్నా అటో ఇటో చేసిండు. ఆడ అప్పు తెచ్చిండు, ఈడ అప్పు తెచ్చిండు, ఆడ భూమి అమ్మిండో ఈడ భూమి అమ్మిండో, తెచ్చిండు పెట్టిండు. ఇది వచ్చిన కాంచిన అయితే నీళ్ళు సిగ్గి చెరలో వేసుడు, గా చెరలో వేసుడు మొత్తం ఎండిపోయినాయి. వాస్తవం చెప్పాలంటే ఎండిపోయినాయి. గడికి పోతే మీకు ఆకుంటా కనబడతాయి. ఆకుంటా మీరు వస్తుంటే ధర్మసారి చెరువు చూడు, ఆడ చూస్తే దగ్గర పడ్డాయి. అటో ఇటో మా ఎమ్మెల్సీ వల్ల మాకు నీళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఎక్కిండు, మా ఎమ్మెల్సీ జనగం పోయిండు, ఇక్కడ కరువు అయింది. ఇక పల్లా రాజేష్ రెడ్డి జనగం పోయిండు. ఇక్కడ కడియం శ్రీహరి పరిస్థితి కాంగ్రెస్ లో పోయిండు. కడియం శ్రీహరి ఏమున్నా అన్న టీఆర్ఎస్ మీద గెలిచిండు, కాంగ్రెస్ లో పోయిండు. వాళ్ళ బిడ్డ కోసం పోయిండు. బిడ్డను నమ్మరు, ఇటు కడియం నమ్మరు, ఇటు వీళ్ళని నమ్మరు. 3 నెలల పాలన ఎట్లా వస్తారు కాంగ్రెస్? డల్లే అన్న, డల్లే అంతే అంటూ. అంత యావరేజ్ ఏమున్నా అన్న ఏం లేదు. కాంగ్రెస్ కి 14 సీట్ల పైన వస్తాయట ఈసారి. రావన్నా అంత వస్తాయి కావచ్చు, 3 వస్తాయి కావచ్చు కాంగ్రెస్ కి. 3 అంతే అంటూ.